బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏదొస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి, ఏం చేస్తే వస్తుంది మీ వ్యూలో? చూడాలండి, అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు సార్, అంటే ఆల్మోస్ట్ చాలా డక్కా ముక్కీలు తిన్నారు డిస్ట్రిబ్యూషన్లో. మీరు ఎగ్జిబిషన్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు సిటీలో థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నాము, దొరకట్లేదు అని చెప్పారు. నేను ఇదే క్వశ్చన్ అదర్ సైడ్ అడిగా, ఇప్పుడు రాజు గారినో లేకపోతే సునీల్ గారినో అడిగా, మీకు లాస్ వస్తుంది అంటున్నారో, ఎందుకు లాస్ వచ్చినా సరే నడుపుతున్నారంటే మా ఇన్వెస్ట్మెంట్ మాకు తిరిగిస్తే మేము పెట్టింది వీఆర్ రెడీ టు లీవ్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి అందులో? సార్, వాళ్ళు ఏమన్నారో నాకు ఇప్పుడే మీరు వింటున్నాను, బట్ దాని గురించి నేను స్టడీ చేయాలి సార్. సార్ వదిలేయడానికి రెడీ, మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, తీసుకోవడానికి మీరు రెడీయా? సార్ మాకు అదే సార్, నేను మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి మేము వాళ్ళకి న్యాయం చేయాలి. సో ప్రాపర్ రిలీజ్ ప్లాన్ చేయాలి. సో మాకు మోనోపోలీ అనేది ఏదైతే ఉందో, ఒక మూడు థియేటర్స్ ఉంటే 3 ఒకరిదే, లేకపోతే 2 ఉంటే 2 అనేది ఏదైతే ఉందో, మాకు ఒకటి ఉంటే మా ప్రెజెన్స్, మా సినిమాని మేము కాపాడుకోవటం. సో ఏ ఊర్లో అయినా ఒక థియేటర్ ఉండాలనేదే మా ప్లానింగే కానీ, బట్ వీ డోంట్ వాంట్ హోల్ థియేటర్స్ అండి. మాకు ఊరికి ఒకటి ఉంటే చాలు. సో టు సేఫ్ గార్డ్ ద ఫిలిం విచ్ వీఆర్ రిలీజింగ్. సార్, విమల్ థియేటర్ మీకు హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వరకు. ఎందుకు విమల్లో కొన్ని సినిమాలు, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ సినిమాలు సెలెక్టివ్గా వస్తున్నాయి, షేర్ వచ్చే పెద్ద సినిమాలు వేస్తున్నారు, బట్ మీడియం సినిమాలు ఎందుకు రావట్లేదు? సార్, దాంట్లో ప్రతి సినిమా పడింది సార్ మన దగ్గర. అంటే బేసిక్ ఏంటంటే సార్, విమల్ అనేది అది వీక్లీ థియేటర్ నార్మల్గా. సో ఇప్పుడు మీరు చూస్తే సింగిల్ సినిమా వేసాం, మత్తు వదలరా 2 వేసాం, అంటే అన్ని మీడియం సినిమాలైనా పెద్ద అయినా అట్లే ఉండదు సార్. మనకి ఆ థియేటర్కి బేసిక్గా 845 సీటర్ అండి. సో చెప్పండి. అంటే డైరెక్ట్గా నేను అడగనివ్వండి, రాజుగారి సినిమాలు కొన్ని వస్తాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీడియం సినిమాలు రావట్లే. సార్ మనం వేయటానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం సార్. ఇక్కడ ఎవరిదనే దానికన్నా సినిమా సార్. మాకు సినిమా అంటేనే చిన్నప్పటి నుంచి సినిమానే. వీళ్ళ దేయకూడదు, వాళ్ళ దేయకూడదు, ఇలాంటి ఎక్కడా ఉండదు సార్. సపోజ్ ఒక సినిమా ఒకే టైంలో 2 సినిమాలు వచ్చినాయి, మేమేం చేస్తాం, ఇద్దరిని అకామిడేట్ చేయాలని చూస్తాం. 2 షోస్ 2 షోస్, అంతేగాని ఒకరిని పూర్తిగా అవాయిడ్ చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండదు సార్. ఓకే, థ్యాంక్ యూ.